అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై నారాయణ నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో 131 మందికి భూ కేటాయింపులు చేయగా వాటిలో కొన్నింటిని కొనసాగిస్తూ మరికొన్నింటిని మారుస్తూ ఇంకొన్నింటిని రద్దు చేస్తూ మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. మొత్తానికి గతంలో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు జరిగినటువంటి సంస్థలకు సంబంధించి వీటన్నిటిపైన మంత్రుల కమిటీ జీవోఎం వాళ్ళ సమావేశమైంది. మంత్రి నారాయణ నేతృత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల, అలాగే కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం గతంలో 131 పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేశారు 2014-19 మధ్యలో. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మరొక 30 సంస్థలు అయితే సంప్రదింపులు చేశాయి. అయితే గతంలో చేసినటువంటి ప్రతిపాదనల మేరకు 31 సంస్థలకి యథాతథంగా భూ కేటాయింపులు చేయాలని చెప్పి కూడా జీవోఎం నిర్ణయించింది. అలాగే మరొక 16 సంస్థలకి రీలొకేషన్ చేయాలి. రీలొకేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు, ప్రతిపాదిత భూములు దాంట్లో కుదింపు కూడా చేయాలని చెప్పి నిర్ణయించింది జీవోఎం. అలాగే మరొక 2 ప్రాంతాల్లో ఈ లొకేషన్ కూడా చేంజ్ చేయాలని చెప్పి కూడా జీవోఎం నిర్ణయించింది. అలాగే దీంట్లో 13 సంస్థలకి భూ కేటాయింపులు చేశారు. ఆ 13 సంస్థలకి క్యాన్సిలేషన్ చేస్తూ, మొత్తం భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి సంస్థలే ఉన్నాయి. బీఆర్ఎస్ మెడ్ సిటీ పేరిట దాదాపుగా 100 ఎకరాల మేర గతంలో కేటాయింపులు చేశారు. ఈ 100 ఎకరాల భూమిని ప్రస్తుతం వీరెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయకపోవడం, అలాగే నిర్మాణానికి ఆసక్తి చూపించకపోవడంతో వీరి బీఆర్ఎస్ మెడ్ సిటీకి కేటాయింపులు రద్దు చేస్తూ జీవోఎం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా, కింగ్స్ కాలేజ్ కూడా దాదాపుగా 50 ఎకరాల మేర స్థలాన్ని అమరావతిలో అడిగింది. అయితే దీనికి ఈ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో, ఇప్పటికీ గడువు కూడా తీరిపోవడంతో వీరికి ఇచ్చినటువంటి 50 ఎకరాల భూమిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైట్స్ సంస్థ, రైల్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి రైట్స్ సంస్థ కూడా భూ కేటాయింపులు కోరింది. అయితే ఈ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం దీనికి కూడా భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శాప్ నెట్ కూడా భూ కేటాయింపులు రద్దు చేస్తారు. అలాగే సద్భావన వరల్డ్ స్కూల్ కూడా భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గతంలో ఆంధ్ర బ్యాంకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపులు చేసింది. అయితే గతంలో ఈ ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోవడంతో ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ కోరినటువంటి భూ కేటాయింపులు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా చూస్తే కనుక 31 పాత సంస్థలకి యథాతథంగా భూ కేటాయింపులు చేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మరొక 16 సంస్థలకి వేరే ప్రాంతాల్లో, వారు కోరిన చోట కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేయాలని చెప్పి నిర్ణయించారు. దీంట్లో ఇంకా మరొక 2 సంస్థలకు లొకేషన్ చేంజ్ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ 16 సంస్థలకు కూడా భూమి కోరినంత కాకుండా కొంతమేర కుదించాలని చెప్పి కూడా జీవోఎంలో నిర్ణయించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ భూ కేటాయింపులు చేసినటువంటి సంస్థలు, అలాగే దీంతో వీటన్నిటితో కూడా మొత్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు, అలాగే 5 స్టార్ హోటల్స్ కూడా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి కొన్నిటువంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా భూ కేటాయింపులు చేయాలని చెప్పి కోరాయి. వాళ్ళందరికీ కూడా యథాతథంగా భూములు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మొత్తం ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే కనుక దాదాపుగా 48,000 కోట్ల రూపాయల టెండర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఓపెన్ చేసింది. వీరందరికీ కూడా త్వరలోనే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వీళ్ళందరికీ కూడా నిర్ణయించి లెటర్ ఆఫ్ అథారిటీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టగానే వీరంతా కూడా పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 48,000 కోట్ల రూపాయల పనులు అయితే మొత్తం ఒక 2-3 రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపుగా వరల్డ్ బ్యాంక్తో పాటు ఏడీబీ అలాగే హడ్కో ఇచ్చినటువంటి నిధులతో రాజధాని ప్రాంతంలో ఈ నిర్మాణాలని కూడా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం ప్రస్తుతానికి చూస్తే కనుక 48,000 కోట్ల రూపాయల పనులు, అంటే రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాలు కావచ్చు, అంటే జడ్జెస్ భవనాలు, అలాగే ఐఏఎస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు, అలాగే మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రహదారులు, అలాగే ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా 2 ఏళ్లలోగా ఈ నిర్మాణాలని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 48,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు 2-3 రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలన్నిటికీ కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్.
కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.